హాయ్ అండి. హలో నమస్తే. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హల్వా, మకండి హల్వా నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను. చాలా యమ్మీగా సూపర్‌గా వచ్చేసింది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ గ్లాస్‌తో బొంబాయి రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్‌తో 2 కప్పులు పాలు కూడా తీసుకోండి. ఫస్ట్ బొంబాయి రవ్వ వేసి తర్వాత 2 గ్లాసెస్ అయితే పాలైతే వేసేయండి. వేసి కొంచెం అలా మిక్స్ చేసి 30 మినిట్స్ అయితే వదిలేసేయండి అలాగే. సో, తర్వాత మీరు నెయ్యి ఎంత వేసుకుంటారో చూసుకోండి. కొంతమంది కొద్దిగా వేశారు. కొంతమంది మనం పాలు ఏ గ్లాస్‌తో తీసుకున్నామో ఆ గ్లాస్ అంతా నెయ్యి వేశారు. కానీ నేనంత వేయలేదు. ఒక 2, 3 స్పూన్స్ అయితే వేశానండి. అండ్ పంచదార మాత్రం అదే గ్లాస్‌తో వేశాను. కొంచెం నాకు తీపి ఎక్కువైనట్టుంది. కొంచెం తగ్గించుకొని వేసుకోండి మీరు ఎక్కువ తినకపోతే. సో, అదంతా కరిగాక ఇలా బ్రౌన్ షేడ్‌లో వస్తుంది కదండీ! అంతా చక్కెర అంతా కరిగాక ఇలా బ్రౌన్‌లో వస్తుంది. బాగా కలుపుకోండి. మేము కలిపినంత అది బాగా వస్తుంది. ఎందుకు లేకంటే కింద మాడ తగులుతుంది. సో, తర్వాత ఇది బొంబాయి రవ్వ మిక్స్చర్ 30 మినిట్స్ వదిలాక మేము వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. తిప్పుతూనే ఉండాలి, వదలకూడదు. తిప్పుతూనే ఉంటే ఉండలు కట్టదండి. సో, లాస్ట్‌గా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. సో, రెడీ అయిపోయింది మన మక్కని హల్వా. వైరల్‌లో ఉంది కదా! టేస్ట్ కూడా అంతే సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక విషయం అయితే చెప్పాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయలేదు అని మీకేమైనా డౌట్ వస్తే, ఆ రోజు మా ఇంట్లో ఖాళీ అయిపోయాయండి. అందుకే నేను డ్రై ఫ్రూట్స్